మైక్రోగ్రీన్స్‌ని మన అవసరానికి సరిపడినంత ఇంట్లోనే ఈజీగా పెంచుకోవడం డైలీ అప్డేట్స్‌తో ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా! ఇదొచ్చేసి ఫస్ట్ డే. ఉలవల మైక్రోగ్రీన్స్‌ని పెంచుకోవడం కోసం నేను ఒక చిన్న పిడికెడన్ని ఉలవలను తీసుకున్నాను. ఫస్ట్ ఈ ఉలవలను క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఉండే చిన్న చిన్న రాళ్ళు, మట్టి పెడ్డలే కాదు, ఇలా కొంచెం పగిలినవి లేదా బద్దలుగా అయిన ఉలవలను కూడా తీసేసుకోవాలి. అలా పగిలిపోయినవి, బద్దలైన వాటి నుంచి మొలకలైతే రావు. అలాంటి వాటిని ఈ ఉలవల నుంచి సపరేట్ చేయకుండా అలానే ఉంచామంటే, ఈ ఉలవల ఆకుకూరను పెంచుకునేటప్పుడు అవి పాడయ్యి ఉలవల మైక్రోగ్రీన్స్‌లో ఫంగస్ వస్తుంది. అలా ఫంగస్ వచ్చిన మైక్రోగ్రీన్స్‌ని అస్సలు తినకూడదు. అందువల్ల ఇలా పగిలిపోయినవి, స్కిన్ సపరేట్ అయిన వాటిని తీసేయాలి. ఇక ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఇలా ఒకసారి కలిపినట్లుగా అనుకున్నామంటే, ఇందులో ఇంకా ఏమన్నా తాలుగింజలు మిగిలి ఉంటే అవి పైకి తేలుతాయి. అలా ఏమన్నా ఈ వాటర్ పైకి తేలాయి అంటే వాటిని కూడా తీసేయాలి. ఇక ఈ ఉలవలను ఒక 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉలవలు ఒక 10 గంటల పాటు నానిన తరువాత అందులోని వాటర్ ఇలా రెడ్ కలర్‌లోనికి మారతాయి. ఉలవలు కూడా డబుల్ సైజులోనికి ఉబ్బుతాయి. ఇక ఇప్పుడు ఇందులోని వాటర్‌ని వంపేసుకొని, మరొకసారి ఈ ఉలవలను నార్మల్ వాటర్‌తో కడుక్కొని, అందులోని వాటర్ మొత్తాన్ని పూర్తిగా వంపేసుకోవాలి. ఇప్పుడు టైం 11:30 అయింది కదా! మీరు ఇప్పుడు ఉలవలను నానబెట్టుకున్నారంటే, నైట్ పడుకోబోయేటప్పుడు ఒకసారి వాటిని వాష్ చేసుకొని, వాటర్ మొత్తాన్ని వంపేసుకొని, బౌల్ పైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నారంటే, రేపు ఇదే టైంకి మీరు కూడా నాతో పాటు కలిసి ఈ ఉలవల మైక్రోగ్రీన్స్‌ని పెంచుకునే ప్రాసెస్‌ని కంటిన్యూ చేయొచ్చు. ఈ ఉలవల మైక్రోగ్రీన్స్‌ని ఎలాంటి గ్రోయింగ్ మీడియం అవసరం లేకుండా, అంటే కోకోపీట్, మట్టి, టిష్యూ పేపర్స్ ఇలా ఏమీ యూజ్ చేసుకోకుండా పెంచుకోవడం చూపిస్తాను. ఈ గ్రో విత్ మీ సిరీస్‌కి సంబంధించిన డైలీ అప్డేట్ వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.